టు ఐ న్యూస్ నేను సోనియా. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలలతో పాటు ఇకపై మదర్సాలో కూడా వందే మాతరం గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాల్సిందే అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో విద్యాసంస్థలో జాతీయ భావనను పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్ మాత్రమే కాకుండా గుర్తింపు పొందిన మరియు ప్రభుత్వ సహాయం పొందుతున్న అన్ని మదర్సాలో కూడా తరగతుల ప్రారంభానికి ముందు వందే మాత్రం ఆలపించడం తప్పనిసరి చేయబడింది. ఈ నిర్ణయంతో ఇకపై మదర్సా విద్యార్థులు కూడా ఉదయం అసెంబ్లీ సమయంలో ఈ జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రకారం ఈ చర్య ద్వారా విద్యార్థులు దేశభక్తి భావం పెంపొందించడంతో పాటు అన్ని విద్యా సంస్థలను ఒకే విధానంలో తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. రాష్ట్ర మైనారిటీ వ్యవహారాలు మరియు మదర్సా విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నాయి. ఈ నిర్ణయం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒక వర్గం దీనిని జాతీయ ఐక్యతను బలోపేతం చేసే చర్యగా అభివర్ణిస్తుండగా మరికొందరు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇది విద్యా వ్యవస్థలో సమానత తీసుకురావడానికి తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేస్తోంది. విద్యా రంగంలో సంచలన నిర్ణయం తీసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇకపై రాష్ట్రంలోని అన్ని మద్రాసాల్లో కూడా వందే మాతరం గీతాన్ని తప్పనిసరి చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్ గుర్తింపు పొందిన మదర్సాలలో కూడా ఉదయం అసెంబ్లీ సమయంలో ఈ జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుందని అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.